శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యాపారులు దోపిడీకి తెరతీశారు. నిత్యావసరాలు, ప్యాకేజీ డ్రింకింగ్ వాటర్ కు అధిక రేట్లు వసూలు చేస్తున్నారు. డీజిల్ పై లీటర్కు ₹25 వరకు అదనంగా గుంజుతున్నారు. 20 లీటర్ల వాటర్ క్యాన్ ముక్కుపిండి మరీ ₹100 వసూలు చేస్తున్నారు. అద్దె జనరేటర్లకు గంటకు ₹1500 తీసుకుంటున్నారు. 25 నుంచి ₹30 వరకు తీసుకుంటున్నారు. వాటర్ ట్యాంక్ నింపడానికి ₹400 అడుగుతున్నారు 10 నిమిషాలు నింపడానికి. అలాగే జనరేటర్ ఇంటికి పెట్టించుకొని కరెంటు సరఫరా చేయించుకుందామంటే దానికి కూడా చాలా తీవ్ర స్థాయిలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ కష్టాలు ఇంతవరకు తీరే సూచనలు కూడా మాకేం కనబడటం లేదు. తర్వాత ఏటీఎంస్ కూడా పనిచేయకపోవడం వల్ల డబ్బులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. ఇవన్నీ త్వరగా పునరుద్ధరించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జనరేటర్ ద్వారా ఏమైనా పెట్టించుకుందామన్నా వాళ్ళు గంటకు 500 తీసుకుంటున్నారు. సెల్ ఛార్జింగ్లు అవ్వట్లేదు. అది ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియదు. అందుకే నేను చెప్పాలనుకుంది ఏంటంటే శ్రీకాకుళంలో వ్యాపారుల దోపిడీకి సంబంధించిన అప్డేట్స్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్. సంజ, ఓవైపు ఈ తిత్లీ తుఫానుతో సర్వం కోల్పోయి ఆందోళనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఈ ధరలతో దోపిడీ చేస్తున్న వ్యాపారుల ఏదైతే ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా నిత్యావసరాలకు సంబంధించి దాంతోపాటు కనీసం త్రాగునీరు మినరల్ వాటర్ ప్లాంట్లలో తీసుకోవాలనుకున్న 20 లీటర్ల క్యాన్ దాదాపు ₹100 వరకు గరిష్టంగా పలుకుతుందంటూ బాధితులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం టెన్టీవీ శ్రీకాకుళం జిల్లాలోని వజ్రకొత్తూరు మండలం పరిధిలోని బెండి, డోకులపాడు గ్రామాల్లో అయితే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. టెన్టీవీ సందర్శించిన ప్రాంతాల్లో బాధితులందరూ కూడా కనీసం త్రాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ ప్రైవేట్ వ్యాపారులు ఏదైతే దోపిడీ చేస్తున్నారని చెప్పేసి వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగేందుకు నీరు తీసుకువెళ్దామన్నా 20 లీటర్ల వాటర్ క్యాన్ ₹100 వరకు కూడా పలుకుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ ఇంటికి అవసరాల కోసం ఏదైతే మోటార్లకి జనరేటర్లు తెచ్చుకుందామన్నా గంటకు ₹1500 వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారులు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ డీజిల్ ధర కూడా ప్రైవేట్ గా కొనాలనుకున్నా సరే వాళ్ళు కూడా ₹200 లీటర్ వసూలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి బాధితులు అయితే వాపోతున్నారు. మొత్తం మీద ఓవైపు పూర్తిగా ఉద్దాన ప్రాంతంలోని కవిటి, కంచిలి, ఇచ్చాపురం, సోంపేట, వజ్రకొత్తూరు, మందస, పలాస ప్రాంతాల్లో బాధితులందరూ కూడా సర్వం కోల్పోయి పట్టుబట్టలతో రోడ్లను పడి ఉంటే ఇటువైపు వ్యాపారులు ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తూ దీని కాడ దోచుకుంటున్నారని చెప్పేసి బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో ₹1,00,00,000 ఖర్చు పెట్టి దాదాపు 12 మంది మంత్రులు జిల్లాలోనే టెస్ట్ వేశారు. నిన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి సైతం జిల్లాలోనే ఉండి సహాయక చర్యలు చేశారు. అయినప్పటికీ ఇలాంటి విషయాల్లో త్రాగునీరు, ఆహారం అందిస్తున్నామని చెప్పినప్పటికీ ఇలాంటి మారుమూల ప్రాంతాలకి ఇబ్బందులు అయితే తప్పడం లేదని చెప్పేసి బాధితులంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మంత్రులు ఈ విషయంపై దృష్టి పెట్టి ధరలు అధికంగా వసూలు చేయకుండా చూడాలని చెప్పేసి బాధితులందరూ కూడా కోరుతున్నారు. సంజయ్, ఇంకోవైపు చూసుకుంటే కొద్దిసేపటి క్రితమే టెన్టీవీలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తుల తాలూకా వ్యతలు అయితే సోంపేటలో డయాలసిస్ కేంద్రం మూతపడిందనే విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డయాలసిస్ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా సరే కఠిన చర్యలు తీసుకుంటాము. మరోవైపు ఎక్కువ అత్యవసర వైద్యం అవసరమైన రోగులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా అధికారులకు సంప్రదించాలి. తక్షణమే అత్యవసర వైద్యం అందేలా టెక్కలి, శ్రీకాకుళం, విశాఖపట్నం తరలించేందుకు సిద్ధమని చెప్పేసి కలెక్టర్ ధనంజయ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఫోన్ ద్వారా టెన్టీవీకి సమాచారం అందించారు. మొత్తం మీద ఇటువైపు ధరలు, మరోవైపు ఇబ్బందులు ఇలాంటివన్నీ కూడా నిత్యకృత్యంగా మారాయి. గడిచిన 5 రోజులుగా విద్యుత్ సౌకర్యం లేక బాధిత ప్రాంతాల్లో దాదాపు ఈ రోజుకి 5వ రోజు అయినప్పటికీ కూడా దాదాపు 200 పైగా గ్రామాల్లో ఇప్పటికీ కూడా విద్యుత్ సరఫరా లేని విధంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ధరలు అదుపు చేయాలని చెప్పేసి బాధితులందరూ కోరుతున్నారు. ప్రతి ఇంటికి బాధితులు ఎవరైతే ఉన్నారో లక్షలాది మంది, ఇప్పటికే 12 లక్షల మంది బాధితులు జిల్లాలో ఈ తిత్లీ తుఫాన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అధికారులు అంచనా వేసిన సందర్భంలోనే ఈ మారుమూల ప్రాంతాలకు మాత్రం అన్ని రకాల పునరావాస సహాయక కార్యక్రమాలు అందేలా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా త్రాగునీరు అందివ్వాలని చెప్పేసి వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సంజయ్. రైట్ దుర్గాప్రసాద్.